చెంచల్గూడ వీఐపీ బ్యారెక్కి కొత్త రంగులు దిద్దుతున్నారు, కొత్త హంగులు అవుతున్నాయని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఆయన కోసమే వెయిట్ చేస్తున్నట్టు పోలీసులు కనిపిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో ఈ వార్తలు అంటే ఎవరు ఆ వీఐపీ ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే చెంచల్గూడ వీఐపీ బ్యారెక్కి కొత్త రంగులు హంగులు దిద్దుతున్నారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఒక వీఐపీ కోసం పోలీసులు కూడా వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇంతకా ఎవరా వీఐపీ సార్? ఎల్ వెంకటరామరెడ్డి ఎవరో ట్వీట్ చేసినట్టున్నారు ఎక్స్లో. అది దానిపైన ఇవాళ ఒక పెద్ద న్యూస్ అయిపోయింది. ఏది ఇవాళ తెలంగాణ మొత్తం దీని మీదే చర్చ. వీఐపీ బ్యారక్స్ అదేంటంటే దానికి రంగులు వేసినా అక్కడ ఇంకా వసతులు కల్పిస్తున్నా అందరికీ అనుమానాలు వచ్చేస్తాయి. ఎవరో రాబోతున్నారు, ఒక బిగ్ షాట్ ఒకటి రాబోతోంది. అంటే జనరల్గా వీఐపీ బ్యారక్స్లో మాజీ ముఖ్యమంత్రి లేకపోతే మంత్రులు గతంలో స్కాముల్లో కుంభకోణాల్లో బాగా పాల్గొని తర్వాత ఇలాంటి వేల కోట్లు జరిగిన దీంట్లో స్కాముల్లో వాళ్ళకి ఇప్పుడు ఏర్పాటు చేయడం కోసం పెడుతుంటారు. గతంలో కూడా లాలూ ప్రసాద్ యాదవ్ అటన్నిటిలో కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు. ఇప్పుడు ఏంటంటే ఎవరో ఒక బిగ్ షాట్ చెంచల్గూడ జైలుకి రాబోతుంది కాబట్టి రంగులు వేస్తున్నారు, లేకపోతే అక్కడ వసతులు కల్పిస్తున్నారు, బాగు చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణలో రాబోయే బిగ్ షాట్ ఎవరు? ఫోన్ ట్యాపింగ్ కేసు అనగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారు? నెక్స్ట్ వికెట్ ఏంటి? కేటీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారా? కేటీఆర్ కోసమే ఇవాళ రంగులు వేస్తున్నారా, వసతులు కల్పిస్తున్నారా? ఇట్లా ఏం జరుగుతోంది? చుట్టూ తిరిగి మెలికలు తిప్పేసి కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికే వచ్చి ఆగుతోందన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ కవిత తిహార్ జైల్లో ఉన్నారు, ఎక్కడ? ఢిల్లీ మద్యం కేసులో. ఇప్పుడు కేటీఆర్ మీద ఇక వరుసబెట్టి కేసులు పెడుతున్నారు. ఇప్పటికే 2-3 కేసులు పెట్టారు. ఏది కవిత అరెస్ట్ అప్పుడు ఈడీ జేడీ జాయింట్ డైరెక్టర్ని ఏదో అన్నారు, ఆ వాదన దాని మీద ఆమె కేసు పెట్టిపోయింది. నెక్స్ట్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఈయనేదో 1000 కోట్లు నిధులు వసూలు చేసి కేంద్రాన్ని ఢిల్లీకి పంపుతున్నాడు కాంగ్రెస్కి అని చెప్పి ఆయన చేసిన విమర్శలు, దానిపైన కూడా ఒక కేసు పెట్టినట్టున్నారు. ఎవరిపైన? కేటీఆర్ పని. సరే, ఇవి మైనర్, ఇవి కాదు కదా. అసలు ఏదో పెద్ద కేసుల్లో ఆయన ఇరుక్కునే అవకాశం ఉందా? అందుకోసమే ఇవన్నీ రెడీ చేస్తున్నారా అనే ఒక వదంతులు అంటామా, చర్చలు అంటామా, మొత్తానికి మసాలా ఇవాళ ప్రజల్లోకి బలంగా వెళ్తారు. అంటే గత 2 రోజుల నుంచి చూస్తుంటే సార్, కేటీఆర్ పేరే బాగా ప్రముఖంగా వినిపిస్తుంది. కేటీఆర్ చెప్పడం వల్లనే వీళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్లో ఉన్నారు. వీళ్ళ అంటే కొంతమంది హీరోయిన్ల పేర్లు కూడా బయటకు వచ్చాయి. మీరు చూస్తున్నట్టయితే వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేశారు. సో అందుకే ఈసారి అయితే కన్ఫామ్ ఇంకా కేటీఆర్ గారే ఆ వ్యక్తి, ఫోన్ ట్యాపింగ్ వెనకాల ఉంది కేటీఆరే అని చెప్పేసి చాలామంది అంటున్నారు. మరి నిజంగా కేటీఆర్ ఉన్నారంటారా? అంటే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, ఏంటి కేటీఆర్ దీనిపైన స్పందించడం పైన ఫోన్ ట్యాపింగ్ చేస్తే తప్పేంటి? మరి ఆయన అన్నారో లేదో కానీ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? అదంతా బరితెగింపు. ఏది ఫోన్ను వింటే తప్పేంటి అన్నాడంటే, ఇప్పుడు వ్యక్తి యొక్క ప్రైవసీని బ్రోక్ చేయకూడదు. మనకు అదేంటి? రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కు, పౌర విధుల్లో ఒక భాగం. ఇప్పుడు పబ్లిక్లో ఉంటే ఎన్నైనా అంటాం, ప్రైవేటు జీవితాలు మీ సొంతం అంటారు. శ్రీశ్రీ కూడా. ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి ఏమన్నారు? భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి ఫోన్ సంభాషణ కూడా వినటం తప్పు కదా సార్ అది? అంటే వాళ్ళ ప్రైవసీలో అంటే ప్రైవేట్ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ మాటలు వినడం అంటే అది చట్టరీత్యా నేరమే కదా. అసలు ఇది ఫోన్ ట్యాపింగ్ కాదు, అసలు హౌస్ ట్యాపింగ్. అసలు మొత్తం రేవంత్ రెడ్డి ఇల్లే వాళ్ళు స్కాన్ చేసి పారేశారు. ప్రతిరోజు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటి? రేవంత్ రెడ్డి భార్య వీళ్ళందరూ కూడా ఏం కూర వండుతున్నారు, ఏం తాలింపు పెట్టారు, ఇవన్నీ కూడా వీళ్ళు వింటున్న పరిస్థితుల్లో ఎంత ప్రైవసీ ఆ కుటుంబం దెబ్బతింది, ఎంత నరకం చూసినట్టు. ఏది ఈ 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలనలో అతను ఎవరైనా కావచ్చు, ఒక గొప్ప నాయకుడు కావచ్చు, లేదు ఆయన పైన ఎందుకు ఇలా మీరు ట్యాప్ చేయాల్సిన అవసరం వచ్చింది? జనరల్గా ఫోన్ ట్యాపింగ్ అనేది కేంద్రం కూడా ఎప్పుడు ఆమోదం చెప్తుందంటే వాళ్ళ వల్ల దేశ భద్రతకి ప్రమాదం కలిగినప్పుడు,
ఏది అంతర్గత భద్రతకు కావచ్చు, బాహ్య భద్రతకు కావచ్చు. వీళ్ళు మావోయిస్టులో, ఉగ్రవాదులో వాళ్ళవి ట్యాప్ చేశారంటే అర్థం. ఎందుకని వాళ్ళు ఎక్కడ బాంబులు పెట్టారు ఏంటి ఇలాంటి సమాచారం తెలియటం ద్వారా అక్కడ దాన్ని అడ్డుకోవచ్చు, ప్రజల్ని కాపాడవచ్చు. మీ రాజకీయ లాభాల కోసం వీళ్ళ వ్యక్తిగత జీవితాన్ని భంగం చేసే హక్కు మీకు ఎక్కడిచ్చారు? ఇప్పటికి వాళ్ళకి ఒక 5-6 అరెస్ట్ అయ్యారమ్మా. నిన్న ఎవరిని అరెస్ట్ చేశారు? టాస్క్ ఫోర్స్ హెడ్ ఆయన ఎవరు? రాధాకిషన్ రావు అరెస్ట్ చేశారు కదా, పెద్ద వికెట్. ఏది టాస్క్ ఫోర్స్ హెడ్? అసలు ఆయనే లాస్ట్ ఎలక్షన్, మొన్న జరిగిన ఎలక్షన్లో డబ్బు అన్నీ కూడా టీఆర్ఎస్ క్యాండిడేట్లకి వెహికల్స్, ఏ వెహికల్స్? టాస్క్ ఫోర్స్ వెహికల్స్ ద్వారా డబ్బు రవాణా చేసినట్టుగా. అంటే పోలీస్ అని ఉంటే చూడరు కదా. ఇప్పుడు రాధాకిషన్ రావు ఇవాళ అరెస్ట్ అయినప్పుడు ఆయన ఏం చెప్తాడు? దేని గురించి చెప్తాడు? ఇప్పుడు ఈ కేసులో మరి ఐపీఎస్లు అరెస్ట్ కావటం, ఇప్పుడు 2 అదనపు ఎస్పీలను అరెస్ట్ చేశారు. గతంలో మనం విన్నాం, తిరుపతి అన్న, భుజంగరావు. అసలు డిఎస్పీ ప్రణీత్ రావుని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి నీకు కదులుతోంది ఇదంతా. మార్చి 10వ తారీఖు నుంచి వరుస పెట్టి ఈ కేసు ఎప్పుడైతే క్రైమ్ అక్కడ కేసు కట్టారో అప్పటి నుంచి వరుస అరెస్టులు మనం చూస్తున్న దాంట్లో 5-6 అరెస్ట్ అయ్యారు. 2 అదనపు ఎస్పీలు, ఒక డిఎస్పీ, ఒక ఇన్స్పెక్టర్. ఇప్పుడు ఈయన ఎవరు? మన రాధాకిషన్ రావు. ఇప్పుడు రాధాకిషన్ రావు ఇచ్చే సమాచారం ఏంటి? ఆయన్ని వాళ్ళ సుదీర్ఘంగా ఇంట్రాగేట్ చేశారని విన్నాం. ఇంకా రేపు రాబోయే మళ్ళీ కస్టడీకి అడుగుతారు. ఇప్పుడు ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో రాధాకిషన్ రావు అరెస్ట్ అయ్యారు, అదనపు ఎస్పీలు అరెస్ట్ అయ్యారు. రాధాకిషన్ రావు ఇచ్చే సమాచారం ఎవరి మెడకి చుట్టుకుంటుంది? ఇక జనం ఏమనుకుంటారు? కేటీఆర్ ఈ విధంగా కానిస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో కూడా ఆయన పేరే వినిపిస్తుంది కదా. దీనికి అందుకోసమే ఈ విఐపి బ్యారక్ సిద్ధం చేశారని కూడా వీళ్ళకి చిలవలు పలవలుగా చెప్పుకుంటున్న పరిస్థితుల్లో ఎలా కేసీఆర్ కుటుంబం, మాజీ ముఖ్యమంత్రి కుటుంబం ఈ పరిస్థితి వస్తుందని ఎవరన్నా ఊహించారా? కొడుకు వల్ల, కూతురు వల్ల, అంత గొప్ప నాయకుడు రాష్ట్రాన్ని తెచ్చాడు అని అంటారు కదా. ఏది పులి రోడ్లో అలాపేటి, అలాంటి పోరాట యోధుడి కూతురు జైలుకి వెళ్ళటం, అది కూడా ఏ కేసు? మద్యం కేసు, ఢిల్లీ మద్యం కేసు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇది సరిపోనట్టుగా అక్కడేదో పొరుగు రాష్ట్రాల్లో వీళ్ళు మద్యం వ్యాపారాల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వటం. ఇప్పుడు నిప్పు లేనిదే పొగ రాదు కదా. ఇప్పుడు ఇది కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది తీవ్ర నేరం ఉంది. ఇదేంటి మామూలు అంశం కాదన్నమాట. ఇది కేంద్ర ప్రభుత్వం దీన్ని ఏదో టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కూడా పెడుతున్నట్టుగా మనం చూసాం. ఇప్పుడు నెక్స్ట్ అరెస్ట్ ఎవరు? అయితే ఇప్పుడు తను అరెస్ట్ అవుతారని చెప్పేసి ఆల్రెడీ కేటీఆర్ గారు దుకాణం సర్దేశారు, ఇక్కడ లేరు అని కూడా వార్తలు వస్తున్నాయి సార్. మరి అది అందులో వాస్తవం ఉందంటారా? రకరకాల వదంతులు ఏంటంటే, ఇప్పుడు ఆయన బయటికి రాలేదనుకో ఒకరోజు ఆయన జంప్ అంటారు, అనేక రకాలుగా ప్రచారం చేస్తూ ఉన్న దీంట్లో దీని అంతటికీ కారణం ఏంటి? ఇప్పుడు గొంగట్లో తింటా వెంట్రుకలు ఏరుకున్నట్టుగా ఉంటుందన్నమాట. రాజకీయం చేయడానికి వచ్చిన వాళ్ళు రాజకీయం చేసుకోవాలి, కానీ వ్యాపారాల్లో దిగటం ఏంటి? అభద్రత ఎందుకు వచ్చింది మీలో? మీ అభద్రతే మిమ్మల్ని ముంచేసింది. కేసీఆర్ ఓడిపోతాడని ఎవరన్నా అనుకున్నారా? మొన్నటిదాకా అసలు గతంలో ఇక్కడ కాంగ్రెస్ లేదు, బీజేపీ వచ్చేసింది అనుకున్నారు. పోటీ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనుకున్నారు. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా ఉన్నటువంటి పోటీ బండి సంజయ్ని తీసేసిన దగ్గర నుంచి ప్రెసిడెంట్గా కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత వరుస పెట్టి ఏమైపోయింది? అప్పటికే బీజేపీ బీ టీం బీఆర్ఎస్ అనేది వెళ్తున్న దీంట్లో కేసీఆర్ మీద పోరాటం చేస్తున్న బండి సంజయ్ని తొలగించేసేసరికి ఇది నిజంగానే బీ టీము అనేది వెళ్తూ దాన్ని బాగా కాంక్రీట్ చేసి పారేశారు. ప్రియాంక, రాహుల్ విమర్శలు, అటు మోడీ, ఇటు నడ్డా, వీళ్ళేమో పరివార్ పార్టీ అంటారు, వాళ్ళేమో బీజేపీ బీ టీం అంటారు. మొత్తానికి ఎవరెస్ట్ అంత ఉన్నటువంటి బీఆర్ఎస్ కేసీఆర్ మరుగుజ్జులాగా మారిపోయిన పరిస్థితి అన్నమాట. ఇప్పుడు మరి ఈ పరిస్థితి నుంచి ఎలా కోలుకుంటుంది? దీన్ని ఎలా ఆపగలుగుతుంది?
అటు వలసలు పెరిగాయి, పార్టీలో ఉండే పరిస్థితిలో ఏ నాయకుడు ఇష్టపడలేదు, వెళ్ళే వాళ్ళందరూ కూడా కుటుంబ పార్టీ అంటూ వెళ్తున్నారు, కుంభకోణాల పార్టీ అంటూ వెళ్తున్నారు. టికెట్ ఇచ్చిన వాళ్ళు కూడా మాకు వద్దని టికెట్ ఇసిరేసి వెళ్ళిపోతుంటే కడియం శ్రీహరి గారి అమ్మాయి ఇంకా ఎలా నిలబడుతుంది బీఆర్ఎస్? దీన్ని ఎలా నిలబెట్టగలడు కేసీఆర్? ఇది $1 మిలియన్ క్వశ్చన్, తెలంగాణ ప్రజల తొలి చేస్తున్నటువంటి ప్రశ్న. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.